ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయలుదేరాను. క్యాబ్ సరైన ట్రాక్లోనే పోతుంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు సర్రున మా ముందుకు దూసుకుని వచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారుకు తగలకుండగా తప్పించుకున్నాడు. ఆ కార్ డ్రైవర్ ఏమో పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. మా క్యాబ్ డ్రైవర్ ఏమో చిన్నగా నవ్వుతూ చెయ్యి ఊపుతూ ముందుకు సాగిపోయాడు. నాకేమో కోపం వచ్చింది, ఆశ్చర్యం వేసింది. మా క్యాబ్ డ్రైవర్ని ఇలా అడిగాను, నువ్వు అతన్ని ఎందుకు వదిలేశావు? క్షణంలో కారు తుక్కుతుక్కై మన ప్రాణాలు పోయేవి కదా. ఆ డ్రైవర్ చెత్తబండి సూత్రం అనే పాఠం నేర్చుకున్నట్లున్నాడు అని అడిగాను. అప్పుడు మా కార్ డ్రైవర్ ఇలా సమాధానం ఇచ్చాడు, అదేంటంటే చాలామంది చెత్తబండి లాంటి వాళ్ళెప్పుడు నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, కోపం, ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తూ ఉంటారు. అలాంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పొయ్యాలి అని అనుకుంటారు. మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా? ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్ళిపోతే మంచిది కదా. ఆ చెత్తను మనం తీసుకోవడం, దాన్ని మన భార్య పిల్లల మీద, మన వాళ్ళ మీద, ఇతరుల మీద వేయడం దేనికి? నిజానికి విజ్ఞులైన వారు తమ రోజును ఇటువంటి చెత్తబండ్లు గుద్దెయ్యకుండా జాగ్రత్త పడతారు. జీవితం చాలా చిన్నది, దాన్ని చీకు చింతలతో గడపడం అవసరమా అని చెప్పాడు. అది విన్నాక నా మనసుకు కొంచెం తేలికగా అనిపించింది. మీతో మంచిగా ఉండేవారిని ప్రేమించండి, సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.